హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో దోసపిండి మిగిలినప్పుడు లేదా దోసపిండితో బజ్జీలు వేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే చాలా ఈజీగా బజ్జీలు సల్ల పునుగులు కూడా ఈజీగా వేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు అది ఎలా చూద్దాం. ముందుగా 2 కప్పులు దోసపిండి తీసుకొని అందులో జీలకర్ర, సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పౌడర్, 1 కప్పు వరిపిండి అండి, అది 1 ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 బంగాళదుంప ఉడకబెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్ కింద వేసుకోవచ్చు, లేదంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మీడియంలో మంట పెట్టి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఆయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. చాలా ఈజీ అండి దోసపిండితో ఇలా వేసుకోవడం. అప్పటికప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. దీనికి కాంబినేషన్గా అస్సలు ఆయిల్ లేకుండా ఉల్లిపాయ పల్లీలతో చట్నీ చేద్దామండి. అలా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేపుకున్న పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఉల్లిపాయ ఆయిల్ అస్సలు లేకుండా పొడిగా వేపుకున్నవి ఆనియన్స్ అండి, ఇవి 1 తీసుకున్నాను నేను. ఇవి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కరివేపాకు, కారం తగ్గట్టు పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. పేస్ట్ పట్టిన తర్వాత నెక్స్ట్ పోపు వేసుకోవచ్చండి. ఇష్టం ఉన్నవాళ్ళు, లేదంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే పోపు వేయడం లేదు. ఈ విధంగానే సర్వ్ చేసేసాను. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.